సార్ చాలా మటుకు వేడివేడి అన్నం తినాలి అని అనుకుంటూ ఉంటారు. వేడి అన్నం తింటే హాయిగా ఉంటుంది. ఇంకా ఎక్కువ తినాలనిపిస్తుంది అని అంటుంటారు. కానీ ఇక్కడ ఫెర్మెంటెడ్ ఫుడ్ అంటే కంప్లీట్‌గా రాత్రి వండింది చల్లగా చేసుకొని పొద్దున వరకు ఉన్న దాన్ని తినటం కదా! మరి ఏది మంచిదంటారు? ఇప్పుడు 2 రకాలు. ఒకటొచ్చి అంబలి అనేది డెఫినిట్‌గా సుపీరియరే. ప్రతిదీ అంబలే తాగుతా ఏడుస్తా ఎందుకు తాగాలి? వేడిగా ఎంజాయ్ చేస్తూ మనం పాలకు తోడు పెడతాం పెరుగు. అట్లా రోజో 2 రోజులకోసారో మీ పొట్టకి తోడు పెట్టేదానికి ఫర్మెంటెడ్ అట్లేయండి. దాన్ని తోఫు అంటారు, లక్ష్మీచార్ అంటారు, అంబలి అంటారు. రకరకాలు ఒక ఊర్లో ఒక పేరు ఉంటుంది. ఫర్మెంటెడ్ ఫుడ్‌లో మంచి బ్యాక్టీరియాని ఎట్లా వృద్ధి ఏమిలే పెరుగు పుల్లటి మజ్జిగ కూడా ఫర్మెంటెడ్ లాక్టోబాసిల్లస్. దాంట్లో ఎన్నో స్ట్రెయిన్స్ ఉన్నాయంట లాక్టోబాసిల్లస్‌లో. సో మనం పుల్లటి మజ్జిగ తాగినా అది తోడుపెట్టినట్లే పొట్టలో. అన్నంలో మనము రాత్రి నీళ్లు పోసి పొద్దున్నే రాత్రి తోడుపెట్టేసి దాంట్లో మజ్జిగ పోసేసి పాలు పోసి మజ్జిగ పోసేసి తోడుపెట్టేసి అది ఆ బ్యాక్టీరియా అంతా దాన్ని అన్నాన్ని డైజెస్ట్ చేసి అట్లా డెవలప్ అవుతుంది లాక్టోబాసిల్లస్. అది వేస్తే లోపల అది ఫైట్ చేస్తుంది. ఏది చెడ్డ బ్యాక్టీరియా ఏమైనా స్టెఫ్లోకాకస్ ఇట్లా ఏంటంటే ఉన్నాయి కదా చెడ్డ బ్యాక్టీరియా అది ఫైట్ చేస్తుంది. మనం యాంటీబయాటిక్ వేస్తే మంచి లాక్టోబాసిల్లస్ని చంపుతుంది, చెడ్డ బ్యాక్టీరియాని చంపుతుంది అనుకుందాం. సో మంచి బ్యాక్టీరియా లోపల లేకపోతే నీ ఫుడ్ని కరెక్ట్గా అర్థం చేసుకొని డైజెస్ట్ చేసి బాడీకి అందిలేదు, నీకు లోపల సిస్టమ్ అంతా దెబ్బతింటుంది. అందుకే యాంటీబయాటిక్ వేసాక నోరు చేదైపోతుంది, ఏం తినబుద్ధి కాదు, డల్ అయిపోతాము. జ్వరం వచ్చి రికవర్ అయ్యేదానికంటే ఈ యాంటీబయాటిక్ వల్ల రికవర్ అయ్యేదానికి ఇంకా ఎక్కువ పడుతుంది. అప్పుడు కూడా మీరు రైట్ ఫుడ్ తింటే. మళ్ళీ మీరు కూల్ డ్రింకులు చెత్త తింటే ఇంకా ఏడుస్తూ ఉంటుంది బాడీ. అందుకే చిన్న తేడా చేస్తే పడిపోతారు. ఈ ఊరికి పోయించినారు పడిపోయినారు, 3 గంటలు జర్నీ చేసినాడు పడిపోయినారు, ఓ ఊరికి పోయి నీళ్లు మార్చారు పడిపోయినారు. మరి అంతే సీజన్ మారింది పడిపోయినారు, వర్షంలోనైనా తడిపోయినారు. మరి చిన్నప్పుడు 100 సార్లు వర్షంలో ఎందుకు పడిపోలే?